ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు గోలేసుకుంటేనే తగ్గుతుంది. చూస్తామైతే అని లాపర్వ వేస్తే ఎక్కువైతుంది. అయ్యో మొన్న పెయి గాలుతుందంటివి కదా, ఇగో గీ గోలేసుకోమని తగ్గినాక ఇస్తే పని చేస్తుందా? అట్లనే మన తాన బండి ఉన్నది కానీ అందులో పెట్రోల్ లేదు, ఉరకాలంటే అవుతుందా? ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, అర్జెంట్ ఫోన్ చేసుకోవాలి, చేయొస్తుందా? ఎమ్మటే రీఛార్జ్ చేసుకోవాలి. అట్లనే వ్యవసాయం కూడా అదునుకు పిండి బత్తాలు మందులు కొడితేనే ఫాయిదా ఉంటదాయే. బగ్గ ధూప మీద ఉన్నోళ్ళకి కవిష్కే నీళ్లు దొరికినట్టు రోజుల కమానం తిరుగుతున్నోళ్ళకి ఇంత యూరియా దొరకబోతుంది. ఆల్రెడీ గూడ్స్ బండ్లలో లోడ్ దిగుతుంది, లారీలకు ఎత్తుతాండ్రు, గోదాములకు ఆడికెళ్లి సొసైటీలకు. ఈ నెల 1,50,000 టన్నులు వచ్చేది ఉంటే రోజుకు 5,000 టన్నులు పంపుతుర్రట సెంటరోళ్ళు. గిట్లయితే మస్తు ఆలస్యం అవుతుంది, 15 రోజుల్లోనే మొత్తం సప్లై చేయాలని మనోళ్ళు కోరిండ్రట. అవు మరి 2 నెలల కాంచెల్లి పంపాల్సిన దాంట్లో సగమే పంపిస్తుంటే ఈడ మస్తు గోస కాబట్టే. ఆనలేదు ఎండలేదు, ఆడోళ్ళు మొగోళ్ళు రోజుల కమానం తిరుగుతాండ్రు. ఏడ చూడు ఇంతింత పొడుగు లైన్లు. 4 రోజులు అవుతుంది తిరగబట్టి, 4 రోజులకి ఒక్క సంచి ఇష్టం లేదు, పిండి వచ్చకం లేదు, ఎందుకొరకు వస్తలేదు. కేంద్రంకి వెళ్ళి అంటారు, దుకాణాలకు అంటారు, దుకాణాలు మాకు రాలేదు అంటుండరు. రాత్రి 3 గంటల నుంచి వచ్చి ఉంటున్నాము. అసలు ఈ పొద్దు ఇస్తాము, రేపు ఇస్తాము, మొన్న ఆదివారం రోజు ఇస్తారో ఆదివారం రోజు మన సంగతి ఉన్న సాటుకు ఇచ్చినారు. వరి చేనుకు పత్తికి మొక్కలకు యూరియా వేస్తేనే పంట మంచిగా వస్తుందా? అదనుకు పడకుంటే ఎంత పెట్టుబడి పెట్టినా అక్కర్ రాదు. కానీ మీదికెళ్ళి సరిపోను పంపక గింత తిప్పల. మన సర్కారోళ్ళు సెంటర్ మంత్రులను కలిసిండ్రు, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ లో కొట్లాడిండ్రు, ఉత్తరాల ఉద్యమం చేసిండ్రు. సరే అని కొంత పంపిస్తుర్రు అన్నట్టు. ఊకేమో రైతులను సతాయించకుండా కావాల్సినంత పంపించరా, పుణ్యం కట్టుకోరి సార్లు.